ఉన్నస్థితిని కాపాడండి ఫస్ట్. రైట్, ఓకే దిలీప్ గారు. సో బీజేపీ ఎంపీ అనుబంధ సంస్థ ఏది, ఆ ఎంపీ ఎవరు అని మీరు కూడా అడుగుతా ఉన్నారు. సో దానికి సంబంధించి ఇప్పటికే బండి సంజయ్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, చాలా కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అయితే ఈ హెచ్సియు భూముల విషయానికి వస్తే శ్రీధర్ బాబు చాలా క్లియర్ కట్గా ఏం జరిగింది అనేది దీంట్లో ఇచ్చారు. అంటే భూమి ప్రభుత్వాందే అని సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంకు నుంచి మేము ఎటువంటి రుణాలు తీసుకోలేదు, లోన్ లేదు అని చెప్పేసి అంటున్నారు. సెబీ ఆర్బీఐ నిబంధనల ప్రకారమే బాండ్స్ రైజ్ చేశాము, ఆ బాండ్స్ వాల్యూ ఇది, దీన్ని మేము దీనికి ఖర్చు పెట్టామని అంటున్నారు. దీంట్లో మీకు ఉన్నటువంటి అబ్జెక్షన్ ఏంటి? అందరికీ నమస్కారం, హనుమాన్ జయంతి శుభాకాంక్షలు, జై శ్రీరామ్ అండి. మిత్రులు రెండు అంశాలు చెప్పారు. కాంగ్రెస్ మిత్రులు ఒక అంశం చెప్పినారు, బీఆర్ఎస్ మిత్రులు ఒక అంశం చెప్పారు. ప్రజలకు తెలియాల్సిన అవసరం ఏంటంటే, ప్రాథమికంగా తెలియాల్సిన అంశం ఏంటంటే, అసలుకి హెచ్సియుకు భూములు కేటాయించినరా, ప్రభుత్వం తరఫున కేటాయించలేదా? కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరాగాంధీ గారి సారథ్యంలో కేటాయించిన భూములు ఎన్ని? 23,324 ఎకరాలు, 2,324 ఎకరాలు, 23-24 మీకు క్యాచీగా ఉంటుందని చెప్తా ఉన్నాం. 23-24 అనేది గుర్తుపెట్టుకోవాలి కైలాష్ నేత గారు. 2,324 ఎకరాలు ఇందిరాగాంధీ గారు కేటాయించిన భూములు ఎస్సీయుకు, అప్పుడు సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించిన భూములు. మీరు ఈరోజు ఘనంగా గొప్పగా చెప్తున్న ఇందిరమ్మ పాలన అని చెప్తున్నారు. మరి ఇందిరమ్మ కేటాయించిన భూముల పైన మీకు ఆ మమకారం ఎందుకు వచ్చింది? ఆ భూములను సరే ఆ ప్రభుత్వము ఈ ప్రభుత్వం అన్యాక్రాంతం చేయడం కోసం కూర్చున్నది. మేము అడ్డం పడ్డము, సుప్రీంకోర్టులో పోరాటం చేసినాము, చెమట చిందించినాము, రక్తం దార పోసినాము, మేము తెచ్చినాము అని చెప్తున్నారు కదా. మరి చేయండి. మేము అడుగుతున్నది ఏంది? విద్యార్థులు అడుగుతున్నది ఏంది? మీరు ఒక విద్యార్థి నేతగా చెప్పండి. విద్యార్థులు ఏమడుగుతున్నారు? మాకు వేయండి అని చెప్తా ఉన్నారు. మీరు ప్రభుత్వము కేటాయించిన భూములని ఎస్యు పేరు మీద అప్పటి ప్రభుత్వాలు రిజిస్ట్రేషన్ చేయని కారణంగా అవి ప్రభుత్వ రికార్డులో, ఆ రికార్డు లోపల ప్రభుత్వ భూమి అని ఉంది. ఇప్పుడు మీకు తెలిసి వచ్చింది కదా, ఆ భూమి కేటాయించిన భూమి ఎస్యు కోసం కేటాయించడం 2,324 ఎకరాలు అని చెప్పి ఎందుకు వారికి ఇస్తలేరు? వారెందుకు? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ విధంగా మోసం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదనుకుంటే ఇంకొక రకమైన వ్యాపారం టీజీఐఏసీ ద్వారా వేలం వేస్తారు. వీళ్ళు కూడా అంతకుముందు నియోపాలిస్లో ఏ విధంగా జరిగిందో వేలం పడ్డలు అప్పుడు 100 కోట్లు అని చెప్పి ఇప్పుడు 200 కోట్లకు మేము పెంచినామని చెప్తారు. ఆ విధంగా దండుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీకు చిత్తశుద్ధి లేదు. ఇందిరమ్మ మీద చిత్తశుద్ధి లేదు, ఇందిరమ్మ పాలన మీద చిత్తశుద్ధి లేదు, విద్యార్థుల మీద చిత్తశుద్ధి లేదు అనే అంశం ఇక్కడ తేటతెల్లమైంది. రెండో అంశం బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు వారు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, వారు ప్రభుత్వంలో ఉన్నారు, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఎందుకు ఈ కేటాయించిన భూములు ప్రభుత్వ భూములు అని చెప్పి తెలిసింది కదా, తెలిసిన తర్వాత మీరు ఎందుకు అఫిడవిట్ చేయలేదు? ఎస్సీయుకు కేటాయించిన భూములు ఇవి అని చెప్పి ఎందుకు అఫిడవిట్ చేయలేదు? సుప్రీంకోర్టులో ఎందుకు పోరాడలేదు? బిల్లిరావు ఎందుకు తీసుకొని వచ్చారు? మేము ఏమంటున్నామనంటే, మీరు ఇంకొక దారుణమైన విషయం, ప్రజలకు తెలియాల్సిన విషయము, మీ దృష్టిలో ఉంటది అది, కానీ కప్పిపుచ్చడం కోసం ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఘనత వహించిన కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది? 123 ఎకరాలు ఎట్లా కేటాయించింది? టీఎన్జిఓస్కి ఎందుకు కేటాయించింది? ఎందుకు ఈ సన్నాయి నొక్కులు నొక్కుతారు? మీరు ముసలి కన్నీరు కార్చకండి. ప్రజల తరపున, తెలంగాణ ప్రజల తరపున, లేదనుకుంటే విద్యార్థుల తరపున మేము గొంతెత్తుతున్నామని చెప్పి బూటకపు సిద్ధాంతాలను ముందుకు తీసుకొని రాకండి. ఎందుకు మీకు 24 గంటల లోపల, 48 గంటల లోపల చెప్తా అని చెప్పింది కదా, సవాల్ చేసింది కదా, బీజేపీ ఎంపీ ఉన్నాడు ఒక అనుబంధంగా అని చెప్పి. ఎందుకు మీకు దమ్ము లేకపోయింది? 48 గంటలు అయిపోలేదా? మళ్ళీ ఈ రోజు కూడా కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టిండు కదా, పేరెందుకు చెప్పలేకపోతున్నాడు ఆ దమ్మున్న నాయకుడు? ఎందుకు? ఇదో దారి మళ్లించడం కోసం, ఇష్యూ పై నుంచి దారి మళ్లించడం కోసం, మీరు చేసిన తప్పుల పై నుంచి దృష్టి మరల్చడం కోసం, ఇంకోరి మీద నెపం నెట్టి మీరు పబ్బం గడుపుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు ఈ భూముల పైన. అయితే ఆ భూములు మాకు దక్కాలే, మా ద్వారా అమ్మాలే, మా కమిషన్లు రావాలని మీరు కోరుకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అమ్ముతుంది, ఈ ప్రభుత్వానికి కమిషన్లు వస్తున్నాయి, వీళ్ళు బాగుపడతా ఉన్నారని చెప్పి అక్కసు వస్తుంది. ఈ ప్రభుత్వం అమ్మాలే, ఆ ప్రభుత్వం అమ్మాలే అని ఆలోచన చేస్తున్నారు తప్ప ఈ భూములు ఎస్సీయుకు, నిజంగా ఎస్సీయుకు కేటాయించిన భూములు, ఈ భూములను ఎస్సీయుకే దారదత్తం చేద్దాము, వాళ్ళకే కట్టబెడతామని చెప్పి ఒక నిజాయితీ కలిగిన ఒక సంకల్పం ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఎందుకు మీరు ఇతరుల పైన నెపన్నెట్టి ప్రయత్నం చేస్తా ఉన్నారు? మీరు బాండ్లు వేలం ఏ విధంగా వేస్తారండి? బాండ్లు వేలం వేసి తెచ్చినాం మేము 10,000 కోట్ల రూపాయలు అని చెప్పి
ఇంత బహిరంగంగా ఒప్పుకుంటున్నారు. ఇప్పటిదాకా ఏం చెప్పింది శ్రీధర్ బాబు గారు, నేను ఎక్కడ కూడా బాండ్లు లేదు, ఏం లేదు, ఐసీఐసీ లేదు, ఏది లేదని చెప్పారు. ఈ నాయకుడు వచ్చి కైలాస్ నేత గారు వచ్చి మేము బాగా బాండ్లు తీసుకున్నాం, 10,000 కోట్లు తీసుకున్నాం, దాని రైతు బంధు ఖర్చు పెట్టినామని చెప్తా ఉన్నారు. 169 కోట్ల రూపాయలు అప్పనంగా ఒక బ్రోకరేజ్ సంస్థ కట్టబెట్టినామని చెప్తా ఉన్నారు. ఎవడి సొమ్ము ఎవడు వంచుకుంటున్నాడు, ఎవడి పాలవుతుంది? తెలంగాణను మీరు 2 పార్టీలు కలిసి దోసుకుంటున్నారు. మీరు ఇప్పటిదాకా కైలాస్ నేత గారు ఏం చెప్తా ఉన్నారు? మేము తలుచుకుంటే విచారణ జరిపిస్తే ఉరి వేస్తారు ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి అని చెప్పారు. ఎందుకు తలుచుకోరండి? ఆ పార్టీ పైన, ఆ పార్టీ నాయకుల పైన మీకు ఎందుకు ఇంత ప్రేమ? ఎందుకు విచారణ జరిపించరు? జరిపించిన విచారణను వేగవంతం ఎందుకు చేయరు? ఇచ్చిన రికార్డ్స్ ప్రకారం వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు ఎందుకు నమోదు చేయరు? రైట్. ఎందుకు సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు? మీరు ఎందుకు ప్రేమ చూపుతున్నారు కేసీఆర్ పైన, ఆ ప్రభుత్వం చేసిన అవకతవకల పైన, అక్రమాల పైన? ఒక్కటంటే ఒక్క నిర్ణయం తీసుకున్నారు గట్టిగా. ఎందుకు తీసుకోలేరు? ఉరి పడుతుందని మీరే చెప్తా ఉన్నారు కదా. ఉరి వేసే అంత నేరాలు ఘోరాలు చేసినప్పుడు మీరు ఎందుకు విచారణ చేస్తలేరు? ఎందుకు పెడతలేరు? చర్యలు ఎందుకు తీసుకుంటలేరు? రైట్. దీనిపై కైలాష్ నేత గారి స్పందన వినే ముందు ఒకసారి సత్యం గారితో మాట్లాడదాం.